టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక సినిమా హీరో మాత్రమే కాదు, ఒక స్టైల్, ఒక యాటిట్యూడ్, ఒక బ్రాండ్. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తోంది. డైలాగ్ డెలివరీ అయినా, ఫైట్స్ అయినా, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా పవన్ కళ్యాణ్ స్టైల్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఆ స్టైల్ వెనుక ఉన్నది కేవలం సినిమాటిక్ మాయ కాదు, దశాబ్దాల కఠిన సాధన. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతంగా క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తనకు అత్యంత ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న ప్రేమను మాత్రం ఆయన ఎప్పుడూ తగ్గించుకోలేదు. రాజకీయాలు, సినిమాలు ఎంత బిజీగా ఉన్నా యుద్ధ కళలపై ఆయనకు ఉన్న అంకిత భావం మాత్రం అలాగే కొనసాగుతోంది. సినిమాలోకి రాకముందే చెన్నైలో ఉన్న రోజుల నుంచే పవన్ కళ్యాణ్ కరాటే, ఇతర యుద్ధ కళల్లో కఠిన శిక్షను తీసుకున్నారు. అదే సాధన ఆయన సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి తమ్ముడు ఖుషి వరకు, ఇప్పుడు రాబోయే ఓజీ వరకు పవన్ చేసే ప్రతి ఫైట్ సీన్ వెనుక ఒక రియల్ మార్షల్ ఆర్టిస్ట్ ఉన్నాడనే భావన కలుగుతోంది. తెరపై ఆయన చేసే కత్తిసాము, స్టైలిష్ మూవ్స్ అన్నీ కూడా కేవలం కొరియోగ్రఫీ కాదు, నిజ జీవితంలో ఆయన సాధించిన నైపుణ్యానికి ప్రతిబింబం. ఇటీవల పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రాచీన జపానీస్ కత్తిసాము కళ ఆయన కెంజూట్స్ లో ఆయనకు అధికారికంగా 5th డాన్ పురస్కారం లభించింది. జపాన్ కు చెందిన అత్యంత గౌరవనీయమైన సంస్థ సోగోబుడో కండ్రి కై ఈ గౌరవాన్ని పవన్ కు అందజేసింది. ఇది సాధారణంగా సంవత్సరాల తరబడి సాధన చేసిన వారికి మాత్రమే లభించే అత్యున్నత గుర్తింపు. 3 దశాబ్దాలకు పైగా ఆయన చేసిన కృషికి ఇది దక్కిన గౌరవంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ప్రత్యేక బిరుదును కూడా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ బహుకరించింది. అంతేకాదు సోప్ మురమత్ సైన్స్ కి చెందిన కేడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. గతంలో స్టంట్ కోఆర్డినేటర్ గా పలు చిత్రాలకు పనిచేసిన అనుభవం కూడా పవన్ కు ఈ విజయంలో కీలకంగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఆర్ట్స్ నిపుణుడిగా పవన్ కళ్యాణ్ సాధించిన ఈ ఘనత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే వీలైనంత త్వరగా పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సినిమాలు, రాజకీయాలు, మార్షల్ ఆర్ట్స్ 3 రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న పవన్ కళ్యాణ్ నిజంగా పవర్ స్టార్ మాత్రమే కాదు, ఒక ఇన్స్పిరేషన్.